హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ సాధ్యాస్ వరల్డ్. ఇవాళ అయితే నేను మీకు ఈ వీడియోలో 2 మంచి వెజ్ రెసిపీస్ అయితే షేర్ చేస్తానండి. సోయా చంక్స్ పులావ్ అండి. సోయా చంక్స్ పులావ్ ఇంకా వెజిటేబుల్స్తో కుర్మా కూడా చేసి చూపిస్తాను. వెజిటేబుల్ కుర్మా అయితే ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ 2 కాంబినేషన్ ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం నాన్ వెజ్ తిన్నాం కదా కార్తీక మాసంలో. 2 వెజ్ రెసిపీస్ అయితే మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. సోయా చంక్స్లో అయితే మనం వేసినట్టు కూడా తెలియదు, పిల్లలకి హ్యాపీగా తినేస్తారు. ఇంకా ఆయిల్ నెయ్యి మాత్రం దీనికి ఈక్వల్ క్వాంటిటీలో పడుతుందండి. నేను 1/2 kg రైస్తో చేస్తున్నాను. అసలు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఆయిల్ నెయ్యి ఫస్ట్ వేసుకున్నాక హోల్ గరం మసాలా దినుసులన్నీ మనం ఫస్ట్ వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ నెయ్యి బాగా కరిగేదాకా ఉంచుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను నేను. ప్రీవియస్ వీడియోలో అయితే నాకు హెల్త్ బాగాలేదు అని చెప్తే చాలామంది పాజిటివ్గా కమెంట్ చేశారండి. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడైతే బాగుందండి. ఇప్పుడు అంత హెల్త్ అయితే అంతా చాలా పర్వాలేదు, బాగానే ఉంది. అందుకే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంక ఉల్లిపాయలు అయితే మనకి బ్రౌన్ కలర్లో వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది. సాల్ట్ వేసుకొని ఒక 5 minutes అలా మగ్గితే సరిపోతుంది అన్నమాట. బ్రౌన్ కలర్ అంత అవసరం లేదు. ఎలా అవుతుందండి కార్తీక మాసంలో పూజలన్నీ బాగా చేసుకుంటున్నారా? నేను కూడా చేసుకుంటున్నా అండి. కాకపోతే మార్నింగ్ అయితే అస్సలు కుదరట్లేదు. ఓన్లీ వీక్లీ 1 or 2 అయితే మార్నింగ్ చేస్తున్నాను. ఈవినింగ్స్ అయితే రోజు చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆద్యకి స్కూల్ ఉంటుంది కదా, అందువల్ల అవ్వట్లేదు. ఈవినింగ్ అయితే రోజు చేసుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాక ఇంక మనం ఈలోపు అవి మగ్గేలోపు మనం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని అది పేస్ట్లా చేసేసుకోవాలండి. అసలు దానివల్లే మంచి టేస్ట్ వస్తుంది అసలు ఈ రెసిపీకి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఈ వెజ్ రెసిపీస్ ఏం చేయాలి అని అర్థం కానప్పుడు ఇలాంటివి మాత్రం, అంటే వెజిటేబుల్స్ ఏం ఎక్కువ అవసరం లేదండి. ఓన్లీ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇంకా సోయా చంక్స్, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవి ఉంటే చేసేయచ్చు అనమాట. నేనైతే కొంచెం జీడిపప్పు ఎక్కువ వేసుకుంటున్నాను. మా ఇంట్లో అందరు బాగా తింటారని చెప్పి ఒకేసారి మొత్తం. ఇంకా ఈ టైంలో ఆల్మోస్ట్ మనం అన్నీ వేసేసుకోవచ్చు అండి. టమాటా, కాజు, ఇంకా నేను చెప్పాను కదా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా పేస్ట్, సోయా చంక్స్, మసాలాలు అన్నీ ఈ స్టేజ్లో, పెరుగు అన్నీ ఈ టైంలో వేసేసి లిడ్ పెట్టేసి మనం పెట్టేస్తే సరిపోద్దండి. చాలా ఈజీగా అయిపోతుంది. కానీ ఎక్కువసేపు అవన్నీ వేగాలన్నమాట. మనకు ఆయిల్ పైకి తేలే వరకు మనం వాటిని ఒక 15 to 20 minutes అలా వదిలేయాలి. అప్పుడు మనకి ఆ ఆయిల్ అంతా పైకి తేలే వరకు వేపుకోవాలన్నమాట. అదొక్కటే, ఇంక మిగిలిందంతా చాలా సింపుల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 కలిపిన పేస్ట్ అనమాట ఇది. దీనివల్లేనండి మంచి టేస్ట్ వస్తుంది. ఈ మసాలా పేస్ట్ అనేది మనకి బాగా వేగాలన్నమాట. ఇది బాగా ఎంత బాగా వేగి మనకు ఆయిల్ పైకి తేలుతుందో దానికి టేస్ట్ అంత బాగా వస్తుంది. కొంచెం కసూరి మేతి కూడా వేస్తున్నాను అనమాట. మసాలాలు కూడా చాలా తక్కువ పడతాయండి ఇందులో. నేనైతే చాలా తక్కువ, అసలు కారం వేయలేదు నేను, పచ్చిమిర్చి కారమే ఒక 3-4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను అంతే. ఇంకా కారం కూడా ఏమి వేయట్లేదు. కొంచెం పసుపు, ధనియాల పొడి మాత్రమే వేసాను. కొంచెం గరం మసాలా వేసానండి ఫ్లేవర్ కోసం, చాలా కొంచెమే, ఎక్కువ వేయట్లేదు.
చూస్తున్నారు కదా, ఇంకా అన్ని మసాలాలన్నీ వేసేసాక ఇంక లిడ్ పెట్టేసాడమే. ఇంక అంతేనండి. ఇంకా లాస్ట్లో మనం రైస్ వేసుకుంటాము, ఎసరుకు తగ్గట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకంతే. ఇక్కడైతే వెజ్ కుర్మా అయితే దాంట్లోకి సైడ్ డిష్ లాగా చేస్తున్నాను. ఇది కొంచెం మనం నార్మల్గా అయితే జీడిపప్పు అవి వేసి చేసుకుంటాం కదా పేస్ట్ గ్రేవీ కోసం. ఇందులో అయితే నేను పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసి చేశానండి. అసలు కొత్తగా ట్రై చేశాను. అంటే మా వాళ్ళ ఇంట్లో తినడం లేదనమాట ఒత్తిగా ఇస్తే. సరే గ్రేవీస్లో అయినా వాడేద్దాం అని చెప్పి ఇంక ఇలా ట్రై చేశాను. అసలు మనకు పెద్ద తేడా ఏం లేదండి. అంటే మనం మామూలుగా జీడిపప్పు అలా వేస్తాం కదా, అలాగే పెద్ద తేడా అయితే ఏం లేదు. చాలా బాగా వచ్చింది. మనకి ఆనియన్స్ అయితే కొంచెం మీడియం సైజు 2 తీసుకున్నాను అనమాట. ఆయిల్లో వేసుకున్నాక కొంచెం మగ్గాలి. ఇంక ఈ 2 రెసిపీస్కి ఆనియన్స్ అయితే బ్రౌన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి, జస్ట్ వేగితే సరిపోతుందన్నమాట. మనకు కొన్ని రెసిపీస్కి అయితే ఆనియన్స్ బ్రౌన్గా వేగితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. వీటిలో అలాగేం అవసరం లేదు, బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా మగ్గితే అయితే సరిపోతుంది. ఈ కళాయి అయితే కొంచెం మాడుతుంది అనమాట. ఆ కళాయి మాత్రం డీమార్ట్లో కొన్నానండి. అసలు చాలా బాగుంది. ఇంకా అసలు మనం ఎలాంటి రెసిపీస్ డీప్ ఫ్రై ఐటమ్స్కి కానీ, ఇంకా అసలు బిర్యానీస్కి కానీ అదైతే చాలా మస్ట్ ట్రై అని చెప్తాను. అసలు అదైతే కొనుక్కోండి, మీకు డీమార్ట్లో దొరికితే. 800 రూపీస్కి మాత్రం అది వర్త్ అండి. అసలు చాలా బాగుంది ఆ కళాయి మాత్రం. ఇక్కడైతే నేను ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కసూరి మేతి చూపిస్తున్నాను కదా, కొంచెం వేరుశనగపప్పు లేపేసింది, ఇంకా పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ బాగా వేపుకున్నాక మనం పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసేసుకున్నాక కొంచెం ఆయిల్లో కారము, ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని ఆయిల్లో, తర్వాత క్యారెట్ ముక్కలు, పొటాటో ముక్కలు, మిల్ మేకర్ అవి కొంచెం వాటర్ వేసుకొని మగ్గించుకొని ఈ పేస్ట్ వేసేయడమే. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా బిర్యానీలోకి అయితే, ఇంకా ఇప్పుడు మనం చేసుకునే పులావ్లోకి అయితే ఇంకా చాలా బాగుంది అసలు. నేను మామూలుగా అయితే వెజ్ రెసిపీస్కి పెద్ద ఖర్చు అవ్వదు అనుకుంటానండి. అసలు యాక్చువల్గా ఖర్చు వెజ్ రెసిపీస్కి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనం కొంచెం నెయ్యి, జీడిపప్పు అవన్నీ కొంచెం బాగా వేసుకుంటాం కాబట్టి. ఇందులో కూడా కొంచెం బాగా, అంటే నేను మామూలుగా అనుకునేదాన్ని వెజ్ ఏం కాస్ట్ ఉంటుంది, నాన్ వెజ్ కొంచెం కాస్ట్లీ కదా అనుకునేదాన్ని. అస్సలు కాదండి. అసలు నాన్ వెజ్ ఇప్పుడు వండుతుంటే అనిపిస్తుంది, వెజ్ అసలు వండుతుంటే అనిపిస్తుంది నాన్ వెజ్జే బెటర్ అనిపిస్తుంది. అసలు వెజిటేబుల్స్ కొంటుంటే అసలు ఏది పట్టుకున్నా 70 రూపీస్, 80 రూపీస్ ఉంటున్నాయి. అసలు మనకి కేజీ చికెనే వచ్చేస్తుంది 250 రూపీస్కి. అసలు ఏ వెజిటేబుల్స్ అయినా హాఫ్ కిలో 50 రూపీస్ తక్కువ లేవన్నమాట. మనకి హాఫ్ కిలో అసలు ఎక్కడ సరిపోదు కదా. అంటే 2 పూటలకు రావాలి అంటే ఖచ్చితంగా మనకి కొంచెం గ్రేవీ ఎక్కువే కావాలి. అంటే మనం ఉల్లిపాయ టమాటాలు లేనిదే మనం అసలు వంట అవ్వదు. అలాంటి ఉల్లిపాయ టమాటాల రేట్లు అసలు 100 రూపీస్ కేజీ అలా ఉన్నాయి. నేనైతే కేజీ టమాటాలు అయితే 2 రోజుల్లో వాడేస్తానండి. అంత బాగా ఎక్కువ వాడతాను. ఆనియన్స్ కానీ టమాటా లేకుండా నాకు అసలు వంట అవ్వదన్నమాట. అంత ఎక్కువ వాడేస్తాను నేను. అంటే ఇంకా మసాలా కర్రీసే ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారు. ఇంకా గ్రేవీ రావాలి అంటే మనకి ఎలా అండి, ఇంకా ఉల్లిపాయ టమాటా లేకుండా మనకు గ్రేవీ రాదు. ఇంకా అంత కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలి అంటే కనుక మనం ఇంకా దాంతోపాటు కొంచెం ఇవి యాడ్ చేస్తాం కదా, జీడిపప్పులు అవన్నీ. నాకైతే అనిపిస్తుంది అసలు పెద్ద తేడా ఏమీ లేదు. వెజ్కి నాన్ వెజ్కి అంత పెద్ద బడ్జెట్ అంత పెద్ద వేరియేషన్ ఏం రావట్లేదు అనిపించింది. మీకు నా అలాగే అనిపిస్తుందా? అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంటే మీకు ఎలాగా, అంటే ఇప్పుడు కార్తీక మాసంలో వెజ్ వండుతుంటే నాన్ వెజ్ చేసేటప్పటికి బడ్జెట్, ఇప్పుడు వెజ్ చేసేటప్పటికి బడ్జెట్ మీకు ఇంట్లో ఎలా అనిపిస్తుంది? అంతే ఖర్చు అనిపిస్తుందా, లేకపోతే ఇంకొంచెం తక్కువ అనిపిస్తుందా? మీరైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే ఎక్కడ తగ్గినట్టు అయితే అనిపించట్లేదండి, ఇంకా ₹1 ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ తినకపోవడం వల్ల నీరసం వస్తుందని చెప్పి ఇంకా జీడిపప్పులు కానీ, పన్నీర్ కానీ, మష్రూమ్స్ కానీ అలాంటివి ఫ్రీక్వెంట్గా తెచ్చుకుంటున్నాం కదా. ఇంకా నెయ్యి కానీ బాగా ఎక్కువ వాడుతున్నాను అనమాట. అంటే కొంచెం టేస్టీగా రావడానికి రెసిపీస్. నాకైతే పెద్ద తేడా అనిపించట్లేదు, ఈక్వల్గా అవుతుంది అనిపిస్తుంది. నేను అనుకున్నాను స్టార్టింగ్లో వెజ్కి ఏం పెద్ద ఖర్చు అవ్వదు అనుకున్నాను. అలాగేం లేదండి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మాత్రం మనం వండుకునే బట్టే ఉంటుంది అసలు. అందులో ఇప్పుడు కార్తీక మాసం అవడం వల్ల వెజ్ కూడా అసలు కాంప్రమైజ్ అవ్వకుండా అసలు రేట్లు అయితే ఎంత పెరిగిపోయాయంటే నాకు లాస్ట్ మంత్కి ఈ మంత్కే చాలా వేరియేషన్ కనిపిస్తుంది అసలు.
ఇంకా ఆనియన్స్ టమాటాలు అయితే పీక్లో ఉన్నాయి అసలు. అవి ఎందుకనో కానీ ఒక్కొక్క టైంలో 100కి 4 కిలోలు ఇచ్చేస్తారు. ఒక్కొక్కసారి అయితే మాత్రం 100 రూపాయలు కిలో ఉంటాయి అసలు. మనకేమో అవి మస్ట్ కదా. ఇక్కడైతే చూసారు కదా, కొంచెం ఆయిల్లో కొంచెం పసుపు ఇంకా పసుపు కారం మాత్రమే వేసాను. కొంచెం ధనియాల పొడి వేసి ఇంకా క్యారెట్, పొటాటో, మిల్ మేకర్ వేసేసాను. కొంచెం ఇంకా అవి ఉడికిన తర్వాత ఇంకా మనం అయితే పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసాను అనమాట. అంతేనండి, గ్రేవీ మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఇంకా ఇంట్లో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలాంటి వాటికి కూడా ట్రై చేయొచ్చు. అసలు చాలా ఈజీ అయిపోతుంది. అసలు మీకు రెసిపీ కూడా రెండు చాలా సింపుల్. అంటే ఇంగ్రీడియంట్స్ దీంట్లో అయితే ఇంకా పొలంలో కొంచెం ఎక్కువలాగా అనిపిస్తాయి, కానీ అన్నీ మనకి ఇంట్లో ఉండేవేనండి. బయట అంటే ఇంకా బయట నుంచి తెచ్చేవంటూ ఏముండవు. అన్నీ మనకి ఇంట్లో నార్మల్గా డే టు డే కర్రీస్లో వాడుకునే సామాన్లే కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. కొంతమంది జీడిపప్పు బాగా ఆయిల్లో ఫ్రై చేసి పైన గార్నిషింగ్ లాగా వేస్తారు కదా, నాకు అలా ఇష్టం ఉండదు. జీడిపప్పు అనేది బాగా ఉడికితే అది బాగా మనకి బాగా ఉడికిపోతుంది కదా, నాకు అలాగ ఇష్టం అనమాట. అందుకే నేను ఎప్పుడు పరమాన్నంలో కానీ ఇలా వెజ్ బిర్యానీలో కానీ ముందే వేసేస్తాను అనమాట. మనకు అప్పుడు బాగా ఉడుకుతుంది కదా, నాకు అప్పుడు ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది. అందుకే అందులో వేసేస్తాను. ఆ కొంచెం జీడిపప్పు కూడా సైజ్ కొంచెం ఉబ్బుతుంది కదా, అప్పుడు మనకి డైజెషన్కి కూడా చాలా మంచిది అంట. నేనైతే నాకు ఆ టేస్ట్ కూడా ఇష్టం, అందుకని అలా వేస్తాను. డైజెషన్ అవన్నీ కాదు కానీ టేస్ట్ చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అలాగా, అందుకే అలా వేస్తాను అనమాట. ఇక్కడైతే నేను ఈ కప్తో 2.5 కప్ రైస్ తీసుకున్నాను. 1.5 కప్పు అంటే ఒక కప్పుకి 1.5 కన్నా కొంచెం తక్కువ వేసాను అనమాట. ఇంకా రెండు ఉడికిపోతున్నాయి అనమాట, ఒక దాని మీద అది ఒక దాని మీద ఇది. అసలు మా వారికి అయితే ఎంత నచ్చిందంటే ఇంకా మా మామయ్య అయితే వచ్చి మరీ మెచ్చుకున్నారనమాట. అమ్మ అసలు చాలా బాగా చేసావు అమ్మ, అసలు చాలా సూపర్గా వచ్చింది అని. ఆయన జనరల్గా అసలు అంత కాంప్లిమెంట్స్ ఇవ్వరు, ఎప్పుడు ఆయనకి ఇంకా బాగా నచ్చితే కానీ కాంప్లిమెంట్ ఇవ్వరు అనమాట. అలాంటిది వచ్చి తినేసిన తర్వాత అసలు సూపర్గా చేసావని చెప్పారు. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. వీడియో తీయలేదు, అసలు ఆ వీడియో తీసి ఉండాల్సింది. అంటే వీళ్ళు ఏం చేశారంటే వండిన వెంటనే తినరండి. ఆద్య 2:30కి స్కూల్ నుంచి వస్తుంది కదా, అప్పుడు తింటారనమాట, అందరం కలిసి తింటాము. ఇంకప్పుడు ఆకలి ఇంకా 2:30 అంటే ఇంకా ఆకలి బాగా వేస్తుంది కదా, ఇంకప్పుడు నేను వీడియో ఫోన్ పట్టుకొని పెట్టే అంత గ్యాప్ ఇవ్వరనమాట, ఇంకా వెంటనే పెట్టేస్తాను అనమాట. అందుకని వీడియో తీయలేకపోయాను. కానీ రెసిపీస్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకి కూడా, అంటే మసాలాలు ఎక్కువ లేవు కదా, మీకు పెద్ద కారం ఉండదు, ఇంకా అసలు టేస్ట్ మాత్రం సూపర్గా వస్తాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మీ ఊర్లో కూడా ఒకవేళ మీరు కార్తీక మాసం చేస్తూ వెజిటేబుల్స్ కనుక కొంటూ ఉంటే కనుక మీకు నార్మల్ డేస్లో బడ్జెట్ ఎక్కువ అవుతుందా, అంటే అప్పుడు సేమ్గా అవుతుందా, లేదా అంటే అప్పుడే ఎక్కువ అవుతుందా, నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వంట అయిపోయిన తర్వాత ఆద్యం స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాం అనమాట. ఇది ఆద్య వాళ్ళ గ్రౌండ్, కానీ ఇది ఆద్య వాళ్ళ సెక్షన్ కాదంట. అంటే యూకేజీ వాళ్ళే బి సెక్షన్, మా పాప ఏమొచ్చి సి సెక్షన్ అనమాట. ఇక్కడ వీళ్ళందరినీ ఆడిస్తున్నారు టీచర్స్. స్కూల్ మాత్రం చాలా బాగుంటుందండి అసలు. అంటే ఎడ్యుకేషన్ పరంగా మాత్రం బెస్ట్ స్కూల్ అనమాట. మీరు కనుక ఒకవేళ చెన్నైలో ఉండి ఒకవేళ మంచి స్కూల్ ఏది అంటే మాత్రం ప్రీ కేజీకి, ఎల్కేజీ, యూకేజీకి మాత్రం వనవాణిలో, అంటే ఇక్కడ కొన్ని సీట్స్ మాత్రమే బయట వాళ్ళకి ఇస్తారంట. ఒక 10%, 5% సీట్స్ బయట వాళ్ళకి ఇస్తారంట. మీకు కనుక అంటే వచ్చే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వనవాణి స్కూల్ పేరు. ఆ స్కూల్ అయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా సూపర్ అండి, చాలా బాగుంటుంది. ఇదైతే టెక్ కిడ్స్ డే కేర్ లాగా అనమాట. 2:30 స్కూల్ అయిపోయినాక మన పిల్లల్ని ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఇది ఆద్య వాళ్ళ క్లాస్ రూమ్స్. ఇప్పుడైతే వాళ్ళు టీవీ రూమ్కి తీసుకెళ్తారనమాట, లంచ్ అయిపోయాక కొంచెంసేపు ఆడిస్తారు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తప్పకుండా కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.